హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి సార్, లైవ్లో యుఎస్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా అని అనొద్దు. ఎందుకనంటే పడుతూ ఉన్నాయి, లెగుస్తూ ఉన్నాయి. సో అందువల్ల అస్తమానం తమ్నైల్ మార్చలేం కదా. చూడండి సార్, యుఎస్ మార్కెట్లో రెడ్ ఉంటే రేపటి మన మార్కెట్లో జాగ్రత్త. అంటే రెడ్ ఉంటే సెల్ కొట్టేయచ్చు కదా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, అలా వెళ్ళకూడదు. సో చూడండి ఫ్రెండ్స్, రేపు స్టాక్ మార్కెట్లో లెవెల్స్, కీ లెవెల్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. మనం అనుకున్నట్లుగానే మార్కెట్ డౌన్ అవుతూ వెళ్తుంది. అయితే సో మన రేపు చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకని అనేది చెప్తాను. సో అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్ వీటి యొక్క లెవెల్స్ ఏంటి? సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫాల్కి కారణం ఏంటి? బజాజ్ ట్విన్స్ బాగానే ఉన్నాయి కదా, సో ఎందుకని మళ్ళీ పడుతూ ఉన్నాయి? సో రిలయన్స్ యొక్క పరిస్థితి ఏంటో కూడా చూసేద్దాం. జొమాటోకు సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, సో అదేంటో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి. సో అట్లాగే ఏంటంటే, సో మన ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్తూ ఉంటాను. కానీ ఇలాంటి సమయంలో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇబ్బంది పడతారు, కాబట్టి సో నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిన్నటి వీడియోలో క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నాము. నిన్నటి వీడియోలో ఏమని మాట్లాడుకున్నాము? సో మనకి సో నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, అంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయినా, సో మనకి సడన్గా రివర్స్ అయ్యి పైకి వస్తుంది. అలాగే ఏంటంటే ఆ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఏరియా ఉందో ఆ నియర్ బై నుంచి సెల్ ఆఫ్ రావచ్చు, అది కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము కదా. అలాగే ఏంటంటే సో ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయినా, సో మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి హయ్యర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. సో ఆ విషయం మీరందరూ కూడా అబ్జర్వ్ చేశారు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఏంటంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సో వివరంగా చెప్పాను. అది క్రూషియల్ టైము, నిఫ్టీ హైలో ఉంది, సో గ్రీన్ అనుకుంటున్నారు, కానీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ హైయర్ లెవెల్లో వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. కాబట్టి మంచిగా ఈ లెర్నింగ్ అప్డేట్స్ నేర్చుకుంటూ ఉన్నారు కదా. చూడండి సార్, ట్రేడ్ ఆపర్చునిటీ కోసం, టిప్స్ కోసం ఛానల్స్ ఎమ్మట, సోషల్ మీడియా ఎమ్మట ఎగబడద్దు. ఎందుకంటే మార్కెట్ అనేది డైనమిక్. మీరు ఒక 6 months కంటిన్యూగా మీకు నచ్చిన ఛానల్స్ అంతా చూస్తూ నేర్చుకుంటూ ఉండండి. దాని తర్వాత ఏంటంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏంటంటే మ్యాక్రో డేటా ఎలా చూడాలి, మార్కెట్ డైరెక్షన్ ఎట్లా చూడాలి, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది, ఎలాంటి ఈవెంట్స్కి చేంజ్ అవుతుంది, నార్మల్ ఫాల్కి అలాగే ట్రెండ్ రివర్సల్కి తేడా ఏంటి, సో రీట్రేస్మెంట్కి ట్రెండ్ రివర్సల్కి తేడా ఏంటి, ఇత్యాది విషయాలు నేర్చుకోవాలంటే 6 months పడుతుంది. సో మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబర్ అయ్యి రెగ్యులర్గా ఒక 6 months చూస్తే ఏంటంటే మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేసేటట్లు మీకు నేర్పించే విధంగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏంటంటే మీరు రీసెర్చ్ చేసుకుంటా ఓన్ డెసిషన్స్ తీసుకుంటూ అప్పుడు మీరు ఏ ఛానల్తో అయినా సరే, రకరకాల ఛానల్స్తో మీరు మీ వ్యూ కరెక్ట్ ఉందా లేదా అనేది పోల్చుకోవడానికి బాగుంటుంది తప్ప, సో మీరు పుట్టు తీసుకుంటాను, కాల్ తీసుకుంటాను, దానికోసం నేను ఛానల్స్ వెతుకుతాను అంటే కనుక మీకు ఏ ఛానల్ సపోర్టివ్గా ఉండదు. సో మీకు ఏ వ్యూ కూడా ఉపయోగపడదు. సో ఇనీషియల్ డేస్లో నేను కూడా ఏంటంటే సపోర్టు, రెసిస్టెన్సు, కీ లెవెల్స్ అని వాటి మీద ఆధారపడేవాడిని. కానీ మార్కెట్ గమనం అనేది డైనమిక్స్, మార్కెట్ మ్యాక్రో డేటాకు తగ్గట్టుగా, ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ తగ్గట్టుగా మార్కెట్ డైరెక్షన్ అనేది వెళ్తూ ఉండేది, స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉండేవి అన్నమాట. కాబట్టి దాని తర్వాత రీసెర్చ్ చేసి, ఎనాలిసిస్ చేసి ఎలా క్యాండిల్స్ని చూడాలి అనేది నేను సొంతగా ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ చాలా థింగ్స్ నేర్చుకోవడం ఓన్గా జరిగింది. నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. కాబట్టి సో మీరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్తాను. మరి రేపటి పరిస్థితి ఏంటి అని అంటే, ఒక్కసారి లైవ్లో యుఎస్ మార్కెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి పలకరిద్దాం పదండి. చూడండి సార్, లైవ్లో యుఎస్ మార్కెట్లు చూస్తే కనుక నాస్డాక్ ఎట్ మూమెంట్ ఏంటంటే స్లైట్ గ్రీన్లో ఉంది. థంబ్నెయిల్ చేస్తున్నప్పుడేమో రెడ్లో ఉంది. సో మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు లైట్ రెడ్లో ఉంది, ఇప్పుడేమో గ్రీన్లో ఉంది. సో మీరు చూసేటప్పటికి ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా. సో మనం చూడాల్సింది రెడ్డా గ్రీనా ఇది కాదనమాట. బిగినర్స్ చూస్తారు, యుఎస్ మార్కెట్ గ్రీన్లో ఉంటే హెడ్డింగ్ ఎలా పెట్టావేంటి,
ఇప్పుడు ప్లస్ 0.50 ఉంది తెలుసా? చూడండి సార్, ఇన్ఫ్యాక్ట్ యూఎస్ మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్ అయితేనే రేపు మనకు ప్రమాదం. ఎలాగో చెప్తాను. చూడండి సార్, నాస్డాక్ చార్టు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక టర్నింగ్ ఉంది. చూడండి, నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ ఏరియా టర్నింగ్ ఉంది. అంటే ప్రీవియస్ డౌన్ ట్రెండ్ టర్నింగ్ అనమాట. సో అయితే మార్కెట్ ఏంటంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ నడుస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. దానికి ట్రంప్ చేస్తున్న కంపే దానికి కారణం మీ అందరికీ తెలుసు. అది కూడా ట్రంప్స్ టారిఫ్. సో యుఎస్ వాళ్ళు టారిఫ్ వేస్తే యుఎస్ వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి కదా, మార్కెట్ ర్యాలీ అవ్వాలి కదా అనుకోవద్దు. రివర్స్లో యూరోప్, కెనడా వీళ్ళు కూడా మేము వేస్తామని చెప్పి ట్రేడ్ వార్కి తెరలేపారు. అంతే కదా, వాళ్ళు వేస్తే వీళ్ళు చూస్తూ కూర్చుంటారా ఏంది అది. కానీ మరి మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది అనేది మీ అందరికి కూడా తెలుసు. అయితే ఏంటంటే ప్రీవియస్ టర్నింగ్ ఏరియా అంటే ఇక్కడ ఎక్కువ బై ఆర్డర్లు ఉంటాయి. పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, సో ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి షార్ట్స్ కవర్ చేస్తారు. షార్ట్ కవరింగ్ అంటే తెలుసా? బిగినర్స్ కోసం చెప్తున్నాను. సెల్ చేసుకుంటా వచ్చి మధ్యలో ఏంటంటే కొంత బై చేసుకుంటాం, దాన్ని ఏమంటారంటే షార్ట్స్ కవరింగ్ అంటారు. అంటే డైరెక్ట్ బై చేస్తే దాన్ని బై, అలా కాకుండా సెల్ ఆఫ్ చేసుకుంటా మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ఉండే బయింగ్ని ఏమంటారంటే షార్ట్ కవరింగ్ అంటారు. ఆ షార్ట్స్ కవర్ చేస్తున్నప్పుడు ఏదైనా బయింగే కదా, దానివల్ల టెంపరీ ర్యాలీస్ వచ్చి మళ్ళీ పడిపోతూ ఉంటాయి. అదే రోజు పడిపోతూ ఉంటాయి, లేదా 2-3 రోజులు లెగిసి మళ్ళీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అయితే షార్ట్ కవరింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే గ్లోబల్గా కానీ ఏదైనా థింగ్స్ వాళ్ళకి పాజిటివ్గా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ షార్ట్స్ కవరింగ్ చేస్తూనే ఫ్రెష్ బయింగ్ కూడా చేస్తారు. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో యుఎస్ మార్కెట్లో చూస్తే ఏంటంటే షార్ట్స్ కవరింగే జరుగుతుంది, హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ జరుగుతూ ఉంది. అంటే ఒకవేళ ర్యాలీ వచ్చినా 2-3 డేసే, దాని తర్వాత ఏంటంటే కిందకి పోయే ప్రమాదమే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఓవరాల్గా బ్రాడ్ డైరెక్షన్ లేకపోతే ట్రెండ్ ఆఫ్ ది యుఎస్ స్టాక్ మార్కెట్ ఏంటంటే డౌన్, సెల్ 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 సెల్, మధ్యలో రిలాక్స్ ర్యాలీస్ అనమాట, రిలీఫ్ ర్యాలీస్ ఇవి, ప్రాఫిట్ బుకింగ్ ర్యాలీస్ ఇవి. చూడండి, సెల్ సపోజ్ ఒక 10,000 కోట్లు సెల్ చేశారనుకోండి, ఒక 2,000 కోట్లు ప్రాఫిట్ బుకింగ్. అర్థమవుతుందా? మళ్ళీ ఒక 3,000 crores సెల్ ఆఫ్ చేశారనుకోండి, మళ్ళీ ఒక 1,500 crores అలా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ ఏంటంటే ఈ లెవెల్స్ని లేపుకుంటా నరుక్కుంటా కిందకి వెళ్తారు. సో ఒక్కొక్క స్టాక్ని ఇండెక్స్ని నరుకుతుంటే ఏంటంటే తలలు నరుకుతా తుంగభద్ర నదిలో వేస్తారు. సో అలా ఉంటుందన్నమాట ఎఫ్ఐఎస్ యొక్క స్టైలు. సో ప్రస్తుతానికి ఎఫ్ఐఎస్ అగ్రెసివ్ సెల్ మోడ్లో ఉన్నారు. షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు గ్రీన్ అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ట్రెండ్ అనేది డౌన్. సో ఇండెక్స్ యొక్క తలలు నరుగుతా తుంగభద్రలో వేస్తారు, అందులో డౌటే లేదు అనేది సుస్పష్టం అని చెప్పి చెప్తాను యుఎస్ మార్కెట్కి సంబంధించి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ డౌను. సపోజ్ యుఎస్ మార్కెట్లు రెడ్లో క్లోజ్ అయినాయి అనుకుందాం. ఎలా క్లోజ్ అవుతుంది అనేది ఎవరూ చెప్పలేరు కదా. రెడ్లో అవ్వచ్చు, గ్రీన్లో అవ్వచ్చు. రెడ్లో అయ్యింది, ఏషియన్ మార్కెట్స్ కూడా రెడ్. గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, జాగ్రత్త. సో గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనం ఊహించద్దు, అది ప్రీ మార్కెట్ని బట్టి ఉంటుంది. ఊహించద్దు ఎక్కడ ఓపెన్ అయినా. సో ఒకవేళ మార్కెట్ డౌన్ వస్తే ఈ ఏరియాలో జాగ్రత్త, ఇది షార్ట్ కవరింగ్ ఏరియా. సో కొంచెం నేను బిగ్గర చేస్తున్నాను లెవెల్ 22,957, 22,773 చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చినా లేదా ఈ జోన్లో ఓపెన్ అయినా టెంపరీగా సడన్గా షాకింగ్ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 22,957 స్పాటు, 22,773 స్పాటు టెంపరీ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓపెన్ అయ్యి ఏరియాలోకి వచ్చినాక లేదా డైరెక్ట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయినా టెంపరీ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టెంపరీ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను బై చేస్తాను అనొద్దు. ఎందుకంటే ప్రజెంట్ ఇంటెన్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏంటంటే డౌన్కు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఓపెన్ అయ్యి ఈ జోన్కి వచ్చి ర్యాలీ అయినా లేదా ఈ జోన్కి రాకుండా అయినా సరే ర్యాలీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా, సో దగ్గరగా సో నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ క్లోజింగ్ ఏరియాకి వస్తే కనుక అక్కడ నుంచి సెల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్లోజింగ్ ఏరియాకి ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం కదా. ఒకవేళ యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉంది, ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్ కనుక ఈ పర్టికులర్ ఏరియాలో నేను మార్క్ చేసిన హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ నుంచి కింద పడుతుందో లేదో చూడాలి. అర్థమవుతుందా? ఏదైనా రన్నింగ్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే స్టాక్ మార్కెట్లో డైనమిక్స్ నడుస్తున్నప్పుడు రన్నింగ్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను ఏదైనా అప్డేట్ ఉంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి, దాన్ని లైవ్లో ఎలా చూడాలి అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను.
కాబట్టి మన ఛానల్ జస్ట్ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటారు మీరు చాలామంది. టెలిగ్రామ్ మెంబర్ అయ్యి ఉండకపోవచ్చు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి ఈ లింక్ ద్వారా మీరు సబ్స్క్రైబర్స్ అందరూ జాయిన్ అవ్వచ్చు అనమాట. జాయిన్ అయితే ఏంటంటే ఇవాళ ఇచ్చినట్లే హై లెవెల్లో జాగ్రత్త అనేది మనం చెప్పాం కదా, అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ అని. అలాగే ఏంటంటే ఏదైనా నేర్చుకోవడానికి ఏదైనా కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాను, దయచేసి దాన్ని ట్రేడింగ్ లాగా తీసుకోకుండా కాన్సెప్ట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోండి. అంటే యుఎస్ మార్కెట్లు గ్రీన్లో ఉండి ఇనీషియల్ మూమెంట్స్లో ర్యాలీ వస్తే కనుక నిన్నటి క్లోజింగ్ అంటే ఇవాళ క్లోజింగ్ కన్నా పైకి మార్కెట్ వెళ్ళి హైయర్ లెవెల్లో ఉంటే కనుక ఎక్కడి నుంచి డిప్ అవుతుందో చూడాలి. అలా కాకుండా యుఎస్ మార్కెట్లు రెడ్లో ఉండి డౌన్ అయితే కనుక ఈ పర్టికులర్ ఏరియాలలో జంప్ వస్తుందేమో చూసి వెయిట్ చేసి హైయర్ లెవెల్కి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి సెల్ ఆఫ్ అవుతుందో చూడాలి. అదనమాట. అలాగే రేపు April 2 ట్రంప్ టారిఫ్ మన కంట్రీకి సంబంధించిన టారిఫ్, దానికి సంబంధించిన డీల్స్, దానికి సంబంధించిన ఏదన్నా పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆల్రెడీ నెగిటివ్ అనుకుంటున్నాం, ఏదైనా సడలింపులు అట్లాంటివి మన కంట్రీ మీద ఏదైనా కంట్రీకరం చూపిస్తే, ఎందుకంటే మన వాళ్ళు స్మూత్గా వెళ్తున్నారు కదా, యూరోప్ లాగా కెనడా లాగా డైరెక్ట్ కామెంట్స్ చేయట్లేదు, ఫ్రెండ్లీగా డీల్ చేసుకొని సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే దానివల్ల ఏదైనా ట్రంప్ గారు ఏదైనా కనుకరిస్తే సడన్గా మార్కెట్ పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటివి ఏంటంటే మనం క్యాండిల్ డైరెక్షన్లో ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే ఏదైనా మార్కెట్ ఏదైనా తేడా పడుతున్నప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. మార్కెట్లో ఇక్కడ డైనమిక్స్ నడుస్తున్నాయి, ఈ ఇష్యూ అనేది మన కంట్రీది కాదు, ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏంటంటే ట్రేడ్ వార్కి దారితీసి యుఎస్ ఇన్ఫ్లేషన్ పెరిగి యుఎస్ రెషన్కి వెళ్ళే ప్రమాదం ఉందని గోల్డ్మ్యాన్ సాక్స్ వల్ల లాంటి వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. ఇలాంటి అవకాశాలని ఎప్పుడు అమ్ముకు దబ్బుదామా అని చూసే ఎఫ్ఐస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా సెల్ ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయని మనం నిన్నటి వీడియోలోను సాటర్డే వీడియోలోను మనం విపులంగా మాట్లాడుకున్నాము. అదంతా కూడా మీరు కూడా చూశారు. సో మనకి ట్రంప్ గారు చేసే థింగ్స్ వల్ల కానీ మనకి ఇండివిజువల్గా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ప్లస్లు కానీ అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. మన స్ట్రెంగ్స్ ఏంటి అనేది మాట్లాడాము. సిపిఐ డేటా 7 months లో పట్టడం, ఆర్బీఐ రేట్ కట్టు విధించే అవకాశాలు, డిమాండ్ పెరగటం, క్యాష్ రిజర్వ్ రేషియో కట్ చేయటం, ఇలాంటివన్నీ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివే. కానీ అవన్నీ కూడా ఫ్యాక్టర్ అయ్యి సిపిఐ డేటా 7 months లో పడిన తర్వాత ర్యాలీ వచ్చింది. కానీ ఫర్దర్గా ర్యాలీ అవ్వాలంటే Q4 సపోర్టింగ్ అనేది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫిబ్రవరిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లెస్ చేసింది కాబట్టి Q4 కూడా వీక్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న ఇష్యూ యుఎస్ మార్కెట్ల వల్ల ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ యుఎస్ రష్యన్ వర్రీస్ అని ట్రంప్ గారు చేస్తున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ టెంపరీగా అయితే కనుక నెగిటివ్గా మార్కెట్ని తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని నిన్నటి వీడియోలో మనం విపులంగా వివరించి చెప్పాను. ఇవాళ క్యాండిల్ జాగ్రత్తగా చూడమని చెప్పాను. సో అనుకున్నట్లే మనకి ఈరోజు సెల్ ఆఫ్ జరిగింది. నేను ఎఫ్ఐఐ డేటా అయితే చూడలేదు, ఇప్పుడు 840 అయింది, డేటా వచ్చి ఉంటుంది, కానీ నేను క్యాండిలే అబ్జర్వ్ చేస్తాను. ఎఫ్ఐఐ ప్లస్ ఉందా మైనస్ ఉందా, సో ఐ డోంట్ కేర్. సో దానివల్ల ఉపయోగం ఉండదు. మార్కెట్ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ట్రేడర్ ఎప్పుడు క్యాండిల్ని చూస్తాడు, ఎందుకంటే క్యాండిల్ కనతల్లి లాంటిది, క్యాండిల్ అబద్ధం చెప్పదు. అర్థమవుతుంది? మీరు డేటా ఫాలో అయితే ఎఫ్ఐఐ వాళ్ళు సెల్ చేసి రేపు పొద్దున బై చేస్తే డెసిషన్ మార్చుకుంటారా? అర్థమవుతుంది? అదే క్యాండిల్ అయితే కనుక ఓవరాల్గా డైరెక్షన్ ఏంటో తెలుస్తుంది. క్యాండిల్ మ్యాక్రో ఎకానమిక్స్ ఇవి ఇంపార్టెంట్ అదనమాట కదా. దాన్ని బేస్ చేసుకొని ఒక్క అడుగు ముందున్నాం. అలాగే సిపిఐ డేటాని బేస్ చేసుకొని ఒక్క అడుగు ముందున్నాం. ఎఫ్ఐఐస్ బై చేస్తారని చెప్పాను. మీలో ఎక్కువ మంది నమ్మినట్లేరు, కానీ వచ్చారు కదా. వాళ్ళు రాకపోయినా కూడా బయింగ్ జరిగేది. ఎంత వేగం ఉండకపోవచ్చు, కానీ ఘోరంగా పట్టమైతే ఉండేది కాదు. ఎందుకంటే అంతలా డేటా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎఫ్ఐఐస్ సెల్ ఆఫ్ చేస్తే ఊరుకోరు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఫేవర్గా డేటా ఉంది కాబట్టి వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తారు, వాళ్ళు ఎవరో ఆపలేరు. అదనమాట. కాబట్టి డౌన్ ట్రెండే, కానీ ఏంటంటే ఇవాళ పడింది కాబట్టి రేపొద్దున గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు రిటైల్ పీపుల్ ఎర్లీ మూమెంట్స్లో సెల్ ఆఫ్కి రెడీగా ఉంటారు. కాబట్టి ఇనిషియేషన్స్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes వెయిట్ చేయండి. సో ఏదన్నా సెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా ఆలోచించినా ఇవాళ క్లోజింగ్ కన్నా పైకి వస్తే మార్కెట్ అక్కడ నుంచి పడుతుందేమో అని చూడాలి. లేదా లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి కాస్త ర్యాలీ అయితే అట్లీస్ట్ దగ్గరగా ఇవాళ క్లోజింగ్ రేపటికి నిన్నటి క్లోజింగ్ అవుతుంది ఇవాళ క్యాండిల్. కానీ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ఆరిజిన్కి దగ్గరలో ఉన్నప్పుడు ఇలా కిందకొచ్చి ర్యాలీ అయినా డిప్ అయ్యి పైకి వచ్చినా ఈ ఆరిజిన్లో కానీ ఈ ఆరిజిన్కి దగ్గరగా ఉన్నప్పుడు కానీ పడే అవకాశాలు ఉంటాయి. కానీ అది చూడాలి రన్నింగ్లో. మీ స్టాటిక్గా 21,157 సెల్ కొట్టండి, 22,308 దగ్గర సెల్ కొట్టండి, 23,157 పైన పడుకొని కాసేపు ఉంది అని అంటే మార్కెట్ పైకి వెళ్ళిద్ది ఇక్కడ నుంచి. లేదా
ఓపెన్ అయ్యి 23,000 కిందకి దిగింది అని అంటే నరకండి. ఇట్లాంటివి నేను చెప్పను. అట్లాంటివి పని చేస్తాయో లేదో మీకు తెలిసే ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ 3 to 6 మంత్స్లోనే తెలుస్తుంది. మీరు అనుకుంటారు 23,000 కింద కాసేపు ఒక అరగంట పడుకుంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుందని. అలా ఏముండదు. ఒక 10 నిమిషాలు పావుగంట అలా వెళ్ళినట్టే వెళ్ళి తెగినట్టే తెగి దాని తర్వాత రివర్స్లో మీ స్టాప్ లాస్ని కొట్టి కావాలంటే అప్పుడు కిందకు వస్తుంది. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి రీటైల్ పీపుల్ ఫోకస్ ఉన్న ఏరియాలో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు ఇన్స్టిట్యూషన్స్కి. అందువల్ల ఏంటంటే రివర్స్ ట్రేడింగ్ జరుగుతుంది అక్కడ. ఇవన్నీ నేను వెబినార్లో చాలాసార్లు ఈ పాయింట్లు చెప్పాను. భవిష్యత్తులో కూడా వెబినార్లో చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా మన లింక్స్ రెఫర్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే మీ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వెబినార్ల ద్వారా ఇట్లా టెక్నికల్ థింగ్స్ ఏదైనా డిస్కస్ చేయడానికి నాకు బాగుంటుంది. మీకు నేర్పించడమే అదే నా ఉద్దేశం. నా ఛానల్ ఉద్దేశం ఎప్పుడైనా మీరు చూసుంటే నేర్పించే ఉద్దేశం మీకు ఏదో విధంగా మంచి చేసేది, హెల్ప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాను తప్ప ఏదో టిప్స్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఏదో నాకు వ్యక్తిగతంగా బెనిఫిట్ అవుతుందనో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించను. ఎందుకనంటే ఆల్రెడీ వీఆర్ సెటిల్డ్. అర్థమవుతుందా? మితిమీరిన డబ్బు కూడా ఏంటంటే అనర్థాన్ని తీసుకొస్తుంది. అది మితిమీరితే ఏదైనా మంచినీళ్ళైనా కూడా మితిమీరి తాగితే విషమే అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందువల్ల అనమాట. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఐడిని మా టీం నెంబర్ పంపించండి. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు వెబినార్లో డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి టైంలో ఏంటంటే మనం మార్కెట్లో డిప్స్ వస్తుంటే నిఫ్టీ, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇట్లాంటి వాటిలో స్టడీ లెవెల్స్ ఏమైనా దొరుకుతాయా? అస్తమానం ఫాల్స్ రావు కదా ఇండియన్ స్టాక్ మార్కెట్లో. కాబట్టి వచ్చినప్పుడు అవకాశాలను అందిపుచ్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రీసెర్చ్ చేసుకుంటూ ఉంటూ మీకు కూడా ఎంతో కొంత ప్రోసు కాన్స్ చెప్తూ ఉంటాను. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్స్ తీసుకోండి. వీడియోలో చెప్పాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలుగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్ ఆఫ్ మీరు చూసుంటే కనుక మార్నింగ్ ఇనీషియల్ మూమెంట్స్లో నిఫ్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్యారలల్గా పడ్డాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీ మొత్తంలో హెవీ వెయిటెడ్ స్టాక్ కాబట్టి ఎప్పుడైనా నిఫ్టీ పడుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూడండి అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయ్యింది. మరి ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుందంటే ట్రంప్ అంటే యూఎస్ నుంచి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ ఏదైనా మనకి ఇప్పుడు యాక్చువల్గా నెగిటివ్ అనుకుంటున్నాం కదా, అనుకోకుండా వాళ్ళు ఏదైనా సడలింపు ఉంటే కనుక మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం చార్ట్లో చెప్తాం. అది నా చేతిలో లేదు కదా, ట్రంప్ చేతిలో ఉంది. కానీ అలా కాని పక్షంలో ఏంటంటే ఈ డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి, ఈ లోస్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఈ లోస్ గురించి ఇప్పుడే మాట్లాడటం అప్రస్తుతం. ఎందుకంటే రేపు దాటినాక మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు మనకి కీలకమైన ఘట్టం అనమాట. అదనమాట కదా. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రజెంట్ డౌన్కి వెళ్తూ ఉంది. ప్రజెంట్ మాత్రమే అది చూడండి సార్. రిలయన్స్ కూడా ఏంటంటే డౌన్ సైడ్ అని కనిపించింది. సో అందుకనే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ పెట్టినప్పుడు ఎక్కువ మంది ఏం ఫీల్ అవుతున్నారా అనేది మనం ఇక్కడ వ్యూ ద్వారా చూసాము. మీలో కూడా ఎక్కువ మంది డౌన్ ట్రెండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు కూడా పసిగట్టారు స్మెల్. సో కాబట్టి అదనమాట కదా. సో అది పోస్టుల ద్వారా మీ వ్యూస్ ఏంటి, జనం ఏమనుకుంటున్నారు అనేది మీకు ఒక ఒపీనియన్ అనేది మీరు కూడా బిల్డ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి స్కోప్ అవుతుందని మంచి పోస్టులు పెడుతున్నాను. కాబట్టి వీటిల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి అని చెప్పి చెప్తాను. రిలయన్స్ కూడా ప్రస్తుతానికైతే కనుక డౌను. మరి అదృష్టం బాగుండి ట్రంప్ గారు ఏదైనా ఫేవర్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ లేకపోతే ఈ గ్యాప్స్లోకి నిఫ్టీ మనకి రిలయన్స్ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ రిలయన్స్కి ఏమైంది, గ్యాప్స్లో పడ్డా పైకి వెళ్తుంది, పడకపోయినా పైకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటివి పడితే కొనుక్కునే అనుకునే వాళ్ళకి, స్టడీ చేద్దాం అనుకునే వాళ్ళకి, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోస్ కాన్స్ చూసుకునే వాళ్ళకి ఇలాంటి గ్యాప్స్లోకి వస్తే పడుతుంది. బాగుండు. చూడండి సార్, కంట్రీ ఎకానమీ బాగుండాలని కోరుకుంటాను, కంపెనీస్ ఎర్నింగ్స్ బాగాలని కోరుకుంటాను. కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా డిస్కౌంట్ అయితే బాగుండని కోరుకుంటాను. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు ప్రీమియమ్స్ కట్ అయితే టెంపరీ ఇష్యూస్ వల్ల, ట్రంప్ వల్ల, ఇట్లాంటి వాటి వల్ల అవి ఆపర్చునిటీస్. ఎప్పుడు కూడా కంపెనీ ఎర్నింగ్స్ పడిపోతే ఏంటంటే అవి ఫండమెంటల్ని ఎఫెక్ట్ చేస్తాయి. వాటిని అంత ఈజీగా రికవర్ అవ్వు. అర్థమవుతుందా అది. సో కాబట్టి చూద్దాం. చూడండి. అలాగే జొమాటోకి సంబంధించి 600 జాబ్స్ కట్ అంట. జొమాటో వాళ్ళు ఏఐ పుష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాన్ పవర్ని ఎత్తేస్తుంది. త్వరలో మనుషులను కూడా ఎత్తేస్తుంది అనమాట. ఈ రోబోలు ఇవన్నీ వచ్చి, ఈ ఎలక్ట్రిక్ వచ్చి ఇప్పటికే లైట్లు కనిపెట్టి మనిషి నాశనం అయిపోయాడు. సన్లైట్కి మించిన లగ్జరీ ఏముంటుంది, మూన్ లైట్కి మించిన స్వర్గం ఏముంటుంది.
కానీ మనిషి ఏంటంటే అన్నీ కనిపెట్టాడు, కరెంట్ కనిపెట్టాడు, అన్నీ కనిపెట్టాడు. సో దానివల్ల ఏంటంటే మంచి కన్నా చెడే ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? స్లీప్ బ్యాలెన్స్ పోలా మనుషులకి, ఫోన్లు వేసుకొని కూర్చుంటున్నారు, అందువల్ల ఏమో స్లీప్ బ్యాలెన్స్ పోతుంది కదా అది. కాబట్టి ఈవినింగ్ 6:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే ఫోన్ చూడకూడదు మీరు నిద్ర సరిగ్గా రావాలంటే. అలాగే 50 లక్స్ లైట్ కన్నా తక్కువ పడాలి. ఎల్ఈడి లైట్లు వచ్చిన దగ్గర నుంచే మనకు స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే 50 లక్స్ లోపు ఉండేవి ఒకప్పుడు లైట్లు, డిమ్ లైట్లు, బాత్రూమ్కి వెళ్ళిన డిమ్ లైట్లు ఉండేవి. ఇప్పుడు ఇంటీరియర్ అని లగ్జరీ లైట్లు వేసి జిగేల్ రాని జిగేల్ అనిపిస్తున్నారు. దానివల్ల నష్టపోతుంది మనమే. సో అది సరే, అది వేరే కదా. సో ఓవరాల్గా ఏంటంటే జొమాటో వాళ్ళు 600 జాబ్స్ కట్ చేశారు. ఏఐ వల్ల ఆల్రెడీ జాబ్స్ కట్ అవుతున్నాయి, మనుషులు ఇబ్బంది పడబోతున్నారు అనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లెవెల్ టచ్ అయింది కాబట్టి చూడండి, సింపుల్, నేనేమి ఇక్కడ ఏదో రఫ్గా ర్యాండమ్గా పెడుతున్నాను అనిపిస్తుంది. లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ చెప్తాను. సింపుల్గా చెప్పాలని చూడండి, ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉంది అని అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయని అర్థం, ఇంతకుముందు రిలీజ్ చేసినాయి. రేపొద్దున ఓపెనింగే ఈ లెవెల్లోకి వెళ్ళటం కానీ ఓపెన్ అయ్యి డిప్ అయితే ఏంటంటే ఇలాంటి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యి టెంపరీ బౌన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది అర్థమవుతుందా? టూ మచ్గా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ ఉందనుకోండి, అవి ప్రీ మార్కెట్లో ఎగిరిపోతాయి. మామూలుగా నార్మల్గా ఇప్పుడు యూఎస్ 0.50 నెగిటివ్, ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్ రెడ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇలాంటి జోన్స్ నుంచి బౌన్స్ వస్తాయి. అది సో చూడండి. అలాగేంటంటే ఒకవేళ ఏషియన్ మార్కెట్స్ బాగుండి హైయర్ లెవెల్లో ఉందనుకోండి, మన కిందకి వెళ్ళే డైరెక్షన్లోకి తిప్పారు కాబట్టి హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ కొడితే ఈ లెవెల్లో ఇంట్రాడేలో ఆగుతుంది. అది అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి, ట్రేడ్ చేయడానికి కాదు, నేర్చుకోవడం కోసం. 50,585, 50,201 కెన్ గివ్ టెంపరీ బౌన్స్ ఇన్ ఇంట్రాడే. ఎప్పుడు ఏషియన్ మార్కెట్స్ స్లైట్ నెగిటివ్, న్యూట్రల్ ఆర్ స్లైట్ పాజిటివ్, ఇట్లాంటి కాంటెక్స్ట్లో ఇట్లాంటి కాంటెక్స్ట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదనమాట. సో మీరు అబ్జర్వ్ చేసి ఇలాంటి లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయి అని మీరు అడిగితే నేను వెబినార్లో చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ చెప్పుకుంటే అయ్యేది కాదనమాట. సో అదనమాట కదా. సో అట్లాగేంటంటే బజాజ్ ట్విన్స్ యాక్చువల్గా ఈ ఫాల్లో పార్టిసిపేట్ చేయని ఉన్నాయనంటే ఈ రీసెంట్ ఫాల్స్లో మొన్న వచ్చిన సిబిఐ డేటా ముందు దాకా వచ్చిన ఫాల్స్లో పార్టిసిపేట్ చేయని ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్. సో దాంట్లో కూడా సెల్ ఆఫ్ వచ్చింది. కాబట్టి ఏంటంటే బజాజ్ ట్విన్స్ కిందకి కలుగుతున్నాయి అంటే ఎఫ్ఐఐ కిందకి కలుగుతున్నాడు అనేది అర్థమవుతుంది. ఇంకా డేటా చూడాలా, డేటా ఏంటో చూడండి, నేను చూడలేదు, చూసి కామెంట్ చేయండి ఒకసారి. ఎఫ్ఐఐ నెట్ సెల్లింగ్ ఫిగర్ ఎంత, ఇండెక్స్లో ఎంత, క్యాష్లో ఎంత, అర్థమవుతుందా? చూడండి. అది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చిందా? వీడియో థింగ్స్ నచ్చితే లైక్ చేసి ఉంటారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా చేసి ఉంటారు. మీ అభిప్రాయాలు, మీ ఎక్స్పీరియన్స్, మీ లెర్నింగ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.